शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शब्द परिचय था कुछ जी सरे आप्तवाक्यं शब्दः आप्तस्तु यथार्थ वक्ता वाक्यं तु पदसमूहः యథా గామానయేతి. ఈ ఒక్కటి నాకు అర్థం కాలేదా, గామానయేతి అంటే ఏంటో. యథా గామానయేతి శక్తం పదం. యథా గామానయ అనే చోట ఏం లేదు, అంటే పదముల యొక్క సమూహం కదా. గామ్ ఆనయ అనే చోట వ్యాకరణ రీత్యా తీసుకుంటే పదానికి ఉండే లక్షణం ఏంటి? సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం అని సూత్రం అక్కడ. సో సుప్పు లేదా తింగ్, ఈ రెండు అంతమునందు కలిగినటువంటి దానికి పదం అనే సంజ్ఞ, అంటే పదం అనే పేరు. సో గామ ఇక్కడ కానీ ఇక్కడ న్యాయశాస్త్రంలో ఇక్కడ ఏమిటి? తర్క సంగ్రహ రీత్యా శక్తం పదం అంటే సుప్పు కూడా పదమే, సుప్ విభక్తి కూడా పదమే, ప్రాతిపదిక పదమే. అంటే ఇప్పుడు గామానయ అనే చోట ఏమింది? గామానయ చోట గౌహు అనే ప్రాతిపదిక, అం విభక్తి, ఆనయ అనే చోట నీంగ్ ప్రాపణ అనే ధాతువు, అలాగే లోట్ లకారం. సో 4 ఉన్నాయి ఇక్కడ. సో ఈ 4 కూడా పదాలే. ఈ పదముల యొక్క సమూహమేగా ఈ వాక్యం అంటే. వాక్యంతు పద సమూహ, అదే వాక్యంతు పద సమూహ అనే దానికి అది అర్థం. పదం అంటే ఏమిటి అంటే శక్తం పదం, శక్తి కలిగినటువంటిది పదం. అస్మాత్ పదాత్ అయం అర్థో బోద్ధవ్య ఇది ఈశ్వర ఇది ఈశ్వర సంకేత శక్తి. సంకేతం అంటే ఇచ్ఛ, అంటే ఈ పదము నుంచి ఈ అర్థము తెలియబడాలి అని ఈశ్వరుడి యొక్క కోరికే ఇక్కడ శక్తి అంటే. ఘటపదాత్ ఘటో బోద్ధవ్య అని ఈశ్వరుడికి ఇచ్చ ఉంది కాబట్టే ఘట పదం వలన ఘటం అనే అర్థం తెలుస్తోంది. ఇది మామూలుగా లోకంలో వ్యవహారం చేసే పదాలకి ఉండే శక్తి. ఇది కాకుండా కూడా పారిభాషికం అని మనం మామూలుగా అంటూ ఉంటాం. పారిభాషికం అని చెప్పని. అదేమిటి అని అంటే అక్కడ శాస్త్ర సంకేతము, అంటే ఆధునిక ఇచ్ఛ అంటారు. అంటే అది మనం చేసుకున్నటువంటి నియమం కదా పారిభాషిక పదాలు అనే వాటికి. సో ఎట్లాగా ఇప్పుడు ఈ సుప్తింగంతం పదం, శక్తం పదం ఇవన్నీ కూడా పారిభాషికాలే. అలాగే ఇప్పుడు వాటిలో వస్తుంది ఘసంజ్ఞ, ఘుసంజ్ఞ, నదీ సంజ్ఞ. వ్యాకరణంలో ఇట్లాంటివి వస్తాయి. నదీ అని అంటారు. నది అంటే ఈకారాంత ఊకారాంత స్త్రీలింగ శబ్దాలకి నది అనే సంజ్ఞ. ఆ నదీ సంజ్ఞని బేస్ చేసుకొని కొన్ని ప్రత్యయాలు వస్తాయి, అందుకని రూప పరివర్తన జరుగుతుంది. అలాగే భసంజ్ఞ అని చెప్పని, ఇట్లా ఉపధ, ఇట్లాంటి పదాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్. ఈ వీటిని ఎవరు నిర్ణయించారు అంటే పాణిని గారు నిర్ణయించారు. ఆధునిక సంకేతం అది ఆ శాస్త్రానికి తత్తశాస్త్రాలలో ఇప్పుడు గుణమునుంది. గుణం అనే శబ్దానికి 24 గుణాలలో మాత్రమే శక్తి అనేది న్యాయశాస్త్రం యొక్క పరిభాష. సాంఖ్య యోగ సాంఖ్యాలకు వెళ్తే గుణం అంటే సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాలు. ఇక్కడ సత్వరజస్తమో గుణాలని గుణాలని అంటారు. సో ఇట్లాంటి ఇవన్నీ ఏంటి అంటే వీటిని ఆధునిక సంకేతం. ఆధునిక సంకేతం అంటే అక్కడ కూడా ఇచ్చా గుణ శబ్దాత్ 24 గుణాః బోద్ధవ్యాః అని ఇక్కడ తీసుకుంటాం. అక్కడ గుణశబ్దాత్ 3 గుణాః బోద్ధవ్యాః సత్వరజస్తమాంశ బోద్ధవ్యాని అని చెప్పని వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఇది ఆకాంక్ష, యోగ్యత, సన్నిధిశ్చ. ఇది సన్నిధిశ్చ వాక్యార్థ జ్ఞాన. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఒక పదం నుంచి పదార్థం అంటే శాబ్దబోధ కలగాలి అంటే దాని ప్రక్రియ ఏమిటి? ఫస్ట్ అంటే ఒక పదం వింటాం కాబట్టి పదం తెలియాలి, కాబట్టి పద జ్ఞానం అనేది కావాలి. అలాగే ఈ పదానికి ఏ పదార్థంలో శక్తి ఉన్నది, శక్తి అంటే ఇందాక అనుకున్నాం కదా, అంటే ఈ పదానికి అర్థం ఏమిటి. సో ఇక్కడ ఏమవుతుంది, పదం వినంగానే శక్తి జ్ఞానం ఇగ్నైట్ అవుతుంది. శక్తి లేదా వృత్తి అని అంటారు. వృత్తి అని అంటే శక్తి లక్షణ, ఈ రెండింటిని కూడా వృత్తి అని అంటారు. ఈ వృత్తి జ్ఞానం అనేది ఇగ్నైట్ అయ్యి ఈ వృత్తి జ్ఞానం వల్ల పదార్థోపస్థితి కలుగుతుంది. పదార్థాన్ని స్మరిస్తాం. స్మరించిన తరువాత
ఈ పదార్థాన్ని స్మరించిన తర్వాత ఏమవుతుంది, ఇలాగా ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క అర్థాన్ని స్మరిస్తాం. స్మరించిన తర్వాత ఈ పదార్థాల మధ్యలో ఏ సంబంధము అనేది కుదురుతుందో, యోగ్యమైన సంబంధం కుదిరినప్పుడు అది అర్థవంతమైనటువంటి ఒకానొక జ్ఞానంలాగా అవుతుంది, మీనింగ్ఫుల్ నాలెడ్జ్ అన్నమాట. సో అదే శాబ్దబోధ. శాబ్దబోధ అంటే ఏంటి అంటే అన్వయోహి శాబ్దబోధ అని అంటారు. అంటే పదము చేత ఉపస్థితములైనటువంటి పదార్థముల యొక్క అర్థవంతమైన సంబంధము, ఇదే శాబ్దబోధ. ఇక్కడ పదజ్ఞానము, వృత్తి జ్ఞానము, పదార్థోపస్థితి ఈ మూడు ఎట్లాగైతే కావాలో అలాగే ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి, కొన్ని చోట్ల తాత్పర్యము, తాత్పర్య జ్ఞానం అంటారు. ఇవి కూడా ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. ఆకాంక్ష, యోగ్యత, సన్నిధిశ్చ వాక్యార్థ జ్ఞాన హేతు. మన ఇది చదువుతుంటే నాకు ఆ హేతు శబ్దం గురించి ఏదో డౌట్ వచ్చింది మళ్ళీ. అదే రేపు అది డిస్కస్ చేద్దాం, ఇవాళకి ఇది అవగొడదాం. కానీ ఒకవేళ నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి ప్లీజ్. మనకి మొదట్లో వృక్షాది కంపన హేతు వాయువు అలా అవి వచ్చాయి కదా, అది ప్లస్ మనం అనుమితిలో అనుకున్నది. అక్కడ హేతుకి డెఫినేషన్, ఇక్కడ హేతు అనే వాడకానికి నాకు ఇక్కడ హేతు అని చూసిన తర్వాత అది ఆ విధంగా హేతు అనుకోవచ్చా, ఇక్కడ కూడా హేతు అనే శబ్దం వాడినప్పుడు ఇది వేరేలాగా అనిపించింది, వేరే సెన్స్ లో వాడినట్టు అనిపించింది. అక్కడ వృక్షాది కంపనస్య హేతు, వృక్షాది కంపనమునకు కారణము. అక్కడ కార్యాత్ కారణానుమానం. యాక్చువల్లీ అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంది. ధూమ జ్ఞానం దగ్గర ఏంటి అని అంటే అదే రెండు రకాలు ఉన్నాయి. అది చెప్దాం, అది అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. దాని మీద మనం రేపు వేసుకుందాం, ఇవాళకి ఫ్లో కంటిన్యూ చేసుకుందాం. సరే. ఆకాంక్ష, యోగ్యత, సన్నిధిశ్చ వాక్యార్థ జ్ఞాన హేతు పదస్య పదాంతర వ్యతిరేక ప్రయుక్త అన్వయ అననుభావకత్వం ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఏంటి అని అంటే దాని డెఫినేషన్ ఎలా చెప్తున్నారంటే, ఒక పదముకి ఇంకొక పదము లేనప్పుడు, ఇంకొక పదము లేనప్పుడు శాబ్దబోధ ఎప్పుడైతే కలుగదో, అంటే పదస్య ఒక పదానికి పదాంతర వ్యతిరేక, పదాంతరము యొక్క వ్యతిరేకం అంటే అభావం, పదాంతరము యొక్క లేకపోవుట వలన అన్వయ అననుభావకత్వం, శాబ్దబోధ కలగకపోవటం అనేది ఏ రెండు పదాలకైతే ఉన్నదో ఆ రెండు పదాలకి మధ్యలో ఆకాంక్ష. దీనికి ఎలా తీసుకోవచ్చు, ఘటమానయ అని చెప్పాం. ఘట అనేది కూడా పదమే, అనేది కూడా పదమే. అనే విభక్తి మామూలుగా అది కూడా పదమే. సో ఘట అనే పదము తరువాత అనే పదము గనక లేకపోయినట్లయితే ఘటీయం కర్మత్వం అంటే ఘటనిష్టం కర్మత్వం అనేటటువంటి శాబ్దబోధ కలుగదు. అలాగే పదము కంటే పూర్వము ఘటపదము లేకపోయినట్లయితే ఘటనిష్టం కర్మత్వం అనేటటువంటి శాబ్దబోధ కుదరదు. కాబట్టి ఘట ఈ రెండిటి పదాలకి మధ్యలో కూడా ఆకాంక్ష ఉంటుంది, ఆకాంక్ష ఉన్నది. ఇలా లాజికల్ గా చూస్తే కూడా ఇప్పుడు ఒక పదం వల్ల, కేవలం ఒక పదం వల్ల బోధ కలగనప్పుడు, ఆ పదం ఉన్నప్పుడు ఇంకొక పదం అవసరం తెలుస్తుంది. కాబట్టి ఆకాంక్ష దానికోసం చూస్తున్నాం. మామూలుగా ఆకాంక్ష మనం ఎలా గచ్చతి, కహ గచ్చతి, కుత్ర గచ్చతి, కేన గచ్చతి, ఇవన్నీ కూడా ఆకాంక్షలు. అంటే ఏంటి, మనం గచ్చతి అనగానే మనకు వచ్చినటువంటి ప్రశ్నని ఆకాంక్ష అని అంటున్నాం, అది కూడా కరెక్టే. కానీ అక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి, శాబ్దబోధ, అర్థవంతమైనటువంటి ఒకనొక శాబ్దబోధ కలగడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇవన్నీ చేకూర్చుకుంటున్నాం, అది కూడా అంతే.
గచ్చతి అనగానే మనకి శాబ్దబోధ కలగలేదు, పూర్తి శాబ్దబోధ కలగట్లేదు. అందుకనే ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నాం. ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ గచ్చతి అనే వాటికి ఆ పదాలతో అన్నిటితో కూడా ఒకానొక రిలేషన్ ఏర్పడింది. ఇవి అడుగుతోంది, కొన్ని పదార్థాలను అడుగుతోంది. ఇది ఈ పదార్థం వేరే పదార్థాలను అడుగుతోంది. అప్పుడే శాబ్దబోధ అనేది పూర్తవుతుంది. పదార్థం ఒకే ఒక పదం ఉందనుకోండి, ఒక పదం ఉంటే ఆ పదంతో పదార్థమే తెలుస్తుంది కానీ శాబ్దబోధ కలగదు. ఇప్పుడు ఘట అని అన్నాను నేను, ఘట అనే ప్రాతిపదిక ఒక్కరిని తీసుకుంటే దాంతో మీకు శాబ్దబోధ కలగదు. ఎందుకు, మీకు ఘటం అనే పదార్థం ఒకటే మీకు ఉండేది, పదార్థం శాబ్దబోధ కాదుగా. పదార్థం కలిగిన తర్వాత నెంబర్ ఆఫ్ పదార్థాల మధ్యలో ఏదైతే అర్థవంతమైన ఒక సంబంధం ఉందో అది శాబ్దబోధ. పదస్య పదాంతర వ్యతిరేక ప్రయుక్త అన్వయ అననుభావకత్వం ఆకాంక్ష అర్థాబాధో యోగ్యత. అర్థ అబాధ అంటే రెండు పదార్థాల మధ్యలో సంబంధం కుదరటం, సంబంధం బాధింపబడకుండా ఉండటం. ఇంకా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఎలా, అగ్నినా సించతి అని అంటారు. సించతి అని అంటే ఏంటి, తడుపుచున్నాడు. ఎలాగా, ఏ దేనితోట, అగ్నినా అని అన్నాడు. వన్హితో తడపటం అనేది కుదరదు. సో ఇక్కడ ఏమైంది, యాక్చువల్లీ ఈ అగ్నినా అంటే అగ్నికరణకత్వము, ఈ సేకము అంటే ఈ తడపటం, ఈ రెండిటికి పదార్థాలకి అన్వయం కుదరదు. కాబట్టి అక్కడ అర్థ బాధ, అర్థము పరస్పరము అర్థముల యొక్క అన్వయము బాధింపబడింది కాబట్టి అక్కడ యోగ్యత అనేది లేదు. కాబట్టి కుదిరే పదార్థాల మధ్యలో అంటే ఈ పదార్థాల మధ్యలో సంబంధం కుదరటం అనేది కూడా ఒకానొక ప్రీరిక్విజిట్, శాబ్దబోధ కలగడానికి కారణం. అర్థ అబాధో యోగ్యత పదానాం అవిలంబేన ఉచ్చారణం సన్నిధి. ఉచ్చారణం అనే కంటే ఉచ్చారణ జ్ఞానం అని తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఘటమానయ అనేదాన్ని నేను ఘటం అని వాళ్ళని అన్నాను, రేపు ఆనయ అని అన్నాను. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్. కానీ ఇక్కడ అనడం ఒక్కటే కాదు, నేను ఇవాళ ఘటం అనొచ్చు, రేపు ఆనయ అనొచ్చు, కానీ మీరు గుర్తు చేసుకోవచ్చు నిన్న వీడు ఘటం అన్నాడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ అవిలంబముగా జ్ఞానం ఉండటం, పదముల యొక్క అవిలంబ జ్ఞానమే ఇక్కడ సన్నిధి. సన్నిధి అంటే మామూలుగా అంటే దగ్గర ఉండటం. పదానాం అవిలంబే ఉచ్చారణం సన్నిధి. ఈ పైన నావత్తు పోయింది. అయితే నేను అసలు అది తెరిచి పెట్టుకొని కూడా పెట్టుకోవట్లేదు. ఒక్క నిమిషం, అది పోయింది. ఇప్పుడు మీకు చూపించే దీంట్లో ఇదేంటిది, 72 అనుకుంటాను. ఈ తర్క సంగ్రహం అని ఉంటుందా, తర్కం అనే ఉంటుందా? ఎంతండి? 73, స్లైడ్ నంబర్ 73. ఇక్కడ URL లో 72 కొడితే వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఇది పెడతాను. ఆకాంక్ష అర్థాబాధో పదానాం అవిలంబే నోచ్చారణం సన్నిధి, కరెక్ట్ గానే ఉందండి. మొదటి లైన్ లో ఆకాంక్ష యోగ్యత సన్నిధిశ్చ జ్ఞాన హేతు, కరెక్ట్ గానే ఉంది. సన్నిధి అని ఉంది కదా అక్కడ. సారీ కరెక్ట్. ఇక్కడ నావత్తు రావాలి. ఇందాక అందుకే ఆగుతున్నారు 2 సార్లు. పర్వాలేదు, అది టైపో అంతే. కానీ ముందుకెళ్దాం ఒకసారి. ఆకాంక్షాది రహితం వాక్యం అప్రమాణం. ఇప్పుడు చెప్తున్నా, ఇవి కారణాలని చెప్పారు కదా. ఇప్పుడు ఆకాంక్ష అనేది లేకపోతే, ఆకాంక్ష లేనటువంటిది అప్రమాణం. అప్రమాణం అంటే ఏంటి, ప్రామాణికమైనటువంటి వాక్యం కాదు. అంటే దాని నుంచి వచ్చేటటువంటి అర్థము సరైంది కాదు. 3 ఉండాలి కదా, ఆకాంక్ష ఆది అంటే ఆకాంక్ష అదే మూడింట్లో ఒక్కొక్కటి లేకపోతే అసలు శాబ్దబోధ కలగదని తర్వాత చెప్తుంటారు. సరే, యథా గౌరశ్వః పురుషో హస్తి వాక్యం నా ప్రమాణం. అంటే ఏంటి, గౌహు అశ్వః పురుషః హస్తి అన్నాడు అంతే. అంటే ఏంటి, ఇక్కడ ఏమి ప్రకరణం లేదు, ఏమీ లేదు, ఒక క్రియాపదం లేదు, దేనికి దేంతోనూ జస్ట్ అలా చెప్పాడు అంతే. అన్లెస్ అని అంటే అదొక లిస్ట్ చెప్తుంటే తప్ప. అంటే అక్కడ మనం ప్రకరణాన్ని ఒకవేళ వీడు జస్ట్ లిస్ట్ చెప్తారు, అక్కడ ఉన్న ఏంటి చెప్పు అని అంటే గనక గౌహు అశ్వః అస్తి అని అంటే గనక పర్వాలేదు. బట్ నార్మల్ గా
ఇవి అసలు పరస్పరాన్ని వీటికి ఎక్కడా కూడా సంబంధం కనిపించట్లా. అండ్ సరే. ఆకాంక్ష విరహాత్ అగ్నినా సించతి ఇతి వాక్యం నా ప్రమాణం యోగ్యత విరహాత్. తర్వాత ప్రహరే అసహోచ్చరితాని. అసహోచ్చరితాని అంటే ప్రహరం అంటే అది 6 గంటలు ఏదో ఉంటుంది కదా మనకి. అది రోజు లాగా. ఇప్పుడు ఒకటని తర్వాత ఇంకొకటని అసహోచ్చరితాని కలిపి పలకబడలేదు, విడివిడిగా పలకబడినవి. సో గామానయేత్యాది పదాని న ప్రమాణం సన్నిధి అభావం వల్ల. ఓకే, అది అయిపోయింది. తర్వాత వాక్యం ద్వివిధం వైదికం లౌకికం చైతి. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా చిన్న ఇది చెప్పుకుందాం. తాత్పర్య జ్ఞానం అనేది కూడా కొన్ని చోట్ల, ప్రతి చోట కాకపోయినా తాత్పర్య జ్ఞానం అనేది కూడా శాబ్దబోధకి ఒకానొక కారణం అవుతుంది. ఎలాంటి చోట్ల అని అంటే గనక, ఇప్పుడు హరి అనే శబ్దం కానీ లేకపోతే సైంధవం అనే శబ్దం కానీ నానార్థకాలు ఇవి. హరి అనే శబ్దానికి సింహము, జింక, విష్ణుమూర్తి, రకరకాలు ఇలా కపి అంటే వానరము, ఇవన్నిటికి కూడా హరి అనే శబ్దం చెప్పచ్చు. అలాగే లవణం, సైంధవం అనే దానికి లవణము అర్థమే, అశ్వము కూడా అర్థమే. సో ఇప్పుడు నేను సైంధవ మానయ అని ప్రయోగం చేస్తే గనక అక్కడ ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి 3 ఉన్నాయి. కానీ నాకు ఏం బోధ కలుగుతుంది అంటే, అక్కడ ఏ తాత్పర్యంతో వీడు సైంధవ మానయ అని అన్నాడు, సైంధవాన్ని తీసుకొని రా అన్నాడు. అది భోజ్యం సైంధవ మానయ అంటే లవణాన్ని తీసుకొని వెళ్ళాలి. యుద్ధ ప్రకరణంలోనూ ఇంకో చోట గనక చేస్తే గనక అప్పుడు అశ్వాన్ని తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడ తాత్పర్య జ్ఞానం అనేది ఏ పదార్థ నిర్ణాయకం అవుతుంది. అక్కడ సైంధవం అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి, అది నారో చేస్తుంది. అది ఇదే ఇక్కడ స్పెసిఫిక్. సైంధవం అంటే సింధు దేశానికి సంబంధించిన దాని నుంచి ఉద్భవించిన అని కదా. అంటే అది ఎటిమాలజికల్. కొన్ని శబ్దాలకి అంటే ఇప్పుడు సింధు అంటే ధాతు అనేది ఉంది, ధాతు అనే అర్థం కూడా చెప్తారు మామూలుగా. సో అలాంటి అర్థం తీసుకుంటే గనక అది నది కాదు, ధాతు. సింధు అనే ధాతువుకి సంబంధించింది సైంధవం, రాక్ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని. సో అలాగా సింధు శబ్దం నానార్థకం, మళ్ళీ అక్కడ కూడా చూసుకోవాలి. సింధు అనేది నది ఒక్కటే కాదు కదా. సో అలాగా విధం వైదికం లౌకికం చతి. వైదికం ఈశ్వరో, వైదికం అంటే వేదాలు, సర్వమేవ ప్రమాణం. లౌకికం తు ఆప్తవాక్యం ప్రమాణం. అన్యత్ అప్రమాణం. వాక్యార్థ జ్ఞానం శాబ్ద జ్ఞానం తత్కారణం శబ్ద అని అన్నాడు, కానీ ఇక్కడ శబ్ద జ్ఞానం అని చెప్పుకోవాలి. అంటే కేవలం శబ్దం కాదు. అదే అంటారు ఇప్పుడు వాక్యార్థ జ్ఞానం శాబ్ద జ్ఞానం. అంటే వాక్యార్థ జ్ఞానం అంటే, శాబ్ద జ్ఞానం అంటే ఫలం. శబ్దము వలన కలిగేటటువంటి బోధని శాబ్ద బోధ అని, అది శాబ్ద జ్ఞానం. తత్కరణము శబ్ద అని ఇక్కడ అన్నారు, కానీ శబ్దం ఒక్కటే కాదు, శబ్ద జ్ఞానం అనేది చివరికి చెప్పుకోవాలి. శబ్దము అంటే స్వరూపతః శబ్దం కాదు, శబ్ద జ్ఞానం అనేది ఇక్కడ అపేక్షితం. ఇది శబ్ద పరిచ్ఛేదః. అయిపోయిందా? అయథార్థానుభవ త్రివిధః. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు మనకి ప్రమాణాల నిరూపణం అయిపోయింది. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దము. సో అయిపోయింది. ఇప్పుడు ఇంకా అవశిష్ట ఖండం అంటారు ఇక్కడి నుంచి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? యాక్చువల్లీ మనం జ్ఞానం దగ్గర ఉన్నాం. జ్ఞానం దగ్గర నుంచి ఇదంతా కూడా బ్రాంచెస్ ఇంతవరకు వచ్చాం. యథార్థం, అయథార్థం అయింది. యథార్థంలో ఇవన్నీ సవికల్పకము, నిర్వికల్పకము, ప్రమాణము, ఇవన్నీ చెప్పేసిన తర్వాత అక్కడ యథార్థం అయిపోయింది. ఇప్పుడు అయథార్థం. యథార్థ జ్ఞానానికి ఇవన్నీ ప్రకల్పాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయథార్థం. ఇది చెప్పడం మర్చిపోయాను. యూట్యూబ్ లో ఆయన పేరు డాక్టర్ ఉదయన హెగ్డే అని మర్చిపోయాను. అవును, తర్క భాష ఉంది. ఇది కూడా ఉంది. తర్క సంగ్రహకి 3 వీడియోలు పెట్టారు ఆయన. ఓకే.
సంస్కృతంలోనే వివరిస్తున్నారు. ఆయనకి విద్యాపీఠంకి కూడా కనెక్షన్ తెలుసు. ఉన్నట్టుంది. ఈ మధ్య ఆయన విద్యాపీఠంలో చేరారు. ఆయన నాకు హ్మ్. పర్సనల్‌గా తెలుసు. నేను పీహెచ్‌డీ చేసే యూనివర్సిటీలో మొన్నటి వరకు పనిచేశారు. ఇప్పుడు విద్యాపీఠానికి చేరారు. ఆయన పెట్టిన స్లైడ్స్ బాగున్నాయి. ఓకే. అది ఒక నేను అంటూ ఉంటాను కదా, ఇలా స్ట్రక్చరల్‌గా, విజువల్‌గా కనిపిస్తే బాగుంటుందని. ఆయన అన్ని అలా విజువల్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఓకే. ఒకవేళ మీకు ఆయనకి పరిచయం ఉంది. ఉన్నట్టయితే ఆయన అడిగి చూడండి, స్లైడ్స్ ష్యూర్. ఇవ్వగలరేమో. మనం కూడా ష్యూర్. రివ్యూకి వాటికి పనికొస్తాయి. ష్యూర్. సరే. అయథార్థానుభవస్త్రివిధః సంశయ విపర్యయ తర్క భేదాత్. ఒకటి, ఏకస్మిన్ ధర్మిణి విరుద్ధ నానా ధర్మ వైశిష్ట్యావగాహి జ్ఞానం సంశయః. సంశయం అంటే ఏంటి? ఒకే పదార్థమునందు, అంటే ఒకటి విశేషము, ఆ విశేషమునందు రెండు విరుద్ధములైనటువంటివి పదార్థములు ప్రకారముగా విశేషణముగా భాసిస్తే, అంటే స్థాణురువా పురుషోవా, ఇది కుండ కాదా, లేకపోతే వీడు మనిషా కాదా అన్నప్పుడు వీడు అనేది ఫస్ట్ ఒక విశేషం. అది మనిషా కాదా అన్నప్పుడు మనిషి యొక్క అభావం. ఈ రెండు కూడా విరోధములు పరస్పరము. సో ఈ రెండు కూడా ఈ మనిషి వీడు అనే ఏదైతే పురోవర్తి చెప్తున్నామో దాని యందు ప్రకారములుగా విశేషణములుగా భాషిస్తున్నాయి. అందుకని ఇది సంశయము అని చెప్పని దాని పేరు. అవును. యథా స్థాణుర్వ పురుషో వేతి. తర్వాత మిథ్యా జ్ఞానం విపర్యయః యథా సుక్తావిదం రజతమితి. అవును, ఇది కూడా అక్కడ అయిపోయింది. విపర్యయః. సరిగా వ్యాప్య ఆరోపణ వ్యాపకారోపస్తర్కః. సారీ, వ్యాప్య ఆరోపేణ వ్యాపక ఆరోపస్తర్కః. యథా యది వన్హిర్న స్యాత్ తర్హి ధూమో అపి నా స్యాదితి. అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ దీన్ని ఎలా చెప్తారంటే, ఇప్పుడు మనం అనుమాన స్థలంలో కూడా అనుకున్నాం. ఇప్పుడు చెక్ చేసుకోవాలి హేతువుని అన్నప్పుడు కూడా ఇది కూడా చెప్పాం అనమాట. వన్హిమాన్ ధూమాత్ అన్నప్పుడు ఎక్కడెక్కడైతే ధూమం ఉందో అక్కడల్లా వన్హి ఉన్నది అనేటట్టుగా, ఎక్కడ వన్హి లేదు అక్కడ ధూమం కూడా లేదు అనేది కూడా కావాలి. సో ఇక్కడ మామూలుగా అంటే అక్కడ అన్వయ వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తి రెండు అనే కాంటెక్స్ట్ లో చెప్పుకున్నాము. అలాగే ఇంకొక ఇదేంటంటే ఎప్పుడు కూడా అప్రయోజక శంక అని చెప్పని, ఇప్పుడు అనుమాన ప్రయోగం ఎవరైనా చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలంటే ఏంటి అని అంటే, ఫస్ట్ అప్రయోజక శంక అంటే ఏంటి? హేతురస్తు సాధ్యం మాస్తు. నువ్వు చెప్పిన హేతు ఉండని, ధూమం ఉండని, వన్హి వద్దు అని నేను ఆపాదన చేస్తే నేను ఇప్పుడు నిరూపించాలి. ధూమం ఉండని వన్హి వద్దు అంటే ఇది కుదరదు. ఎందుకు? వన్హి లేని చోట ధూమం లేదు కాబట్టి ఇక్కడ ధూమం ఉండని వన్హి వద్దు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఈ ధూమానికి వన్హికి ఉన్న కార్యకారణ భావం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఇక్కడ దీన్ని తర్కం అంటారు. ఇది చదివినప్పుడు నాకు ఈ ఆరోపణ అనేది కొంచెం మామూలుగా లౌకికంగా మనకి ఆరోపణ అంటే బ్లేమ్ అని అన్నట్టు వస్తుంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యాప్య ఆరోపణ వ్యాపక ఆరోపస్తర్కః. వ్యాపక వస్తుగతి ఇక్కడ ఆరోపము అంటే స్టేటింగ్ అనే అర్థం చెప్పుకోవచ్చు. అంటే తెలియచేయటం అనే అర్థంలో అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ వ్యాప్యం ఉంది కాబట్టి వ్యాపకం కూడా ఉన్నది అని చెప్పటం, అని నిర్దేశించటం అనేది ఇక్కడ ఆరోపం అనే అర్థంలో చెప్పారు. కానీ ఎగ్జాంపుల్ నెగటివ్స్ ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ఏంటి? ఇది అంటే ఇప్పుడు దానికి నెగటివ్ ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చారు అని అంటే, ఇది నేను చేసినటువంటి దాన్ని ఏమనాలి, నేను లేకపోతే ఇంకొకసారి నేను మళ్ళీ ఆలోచించుకొని చెప్తాను నేను దీని. బేసిక్గా వ్యాప్య ఆరోపణ వ్యాపక ఆరోపః తర్కః. యథా యది వర్ణిర్న స్యాత్ తర్హి ధూమో అపి నా స్యాత్ ఇతి. స్మృతిరపి ద్వివిధ యథా యథార్థ అయథార్థ చేతి. ఇప్పుడు వెనకాల చెప్పాడు ఏంటి? సంశయ విపర్య తర్క భేదాత్ అనేది అయిపోయింది. యథార్థానుభవం అయథార్థానుభవం. అనుభవ స్మృతిరితి జ్ఞానం ద్వివిధం అని అన్నారు. ఇప్పుడు అక్కడ స్మృతికి వచ్చాడు. అక్కడికి ఇప్పుడు స్మృతికి వచ్చాడు.
స్మృతిరపి ద్వివిధ యథార్థ అయథార్థ చేతి ప్రమాజన్య యథార్థ అప్రమాజన్య అయథార్థ. సింపుల్. ఇది నేను మీదే పెడతాను, ఒక్క నిమిషం. మీకు కూడా వినిపిస్తుంది కదా? సర్వేషాం అనుకూలతయా వేదనీయం సుఖం సర్వేషాం ప్రతికూలతయా వేదనీయం దుఃఖం ఇచ్ఛా కామః క్రోధోద్వేషః కృతిః ప్రయత్నః విహిత కర్మజన్యో ధర్మః నిషిద్ధ కర్మజన్యః అధర్మః. అంతే. ఒక్క నిమిషం నేను మంచినీళ్ళు తెచ్చుకుంటాను, వింటూ ఉంటాను. కానీ సరే, ఇప్పుడు ఏంటంటే, సో సర్వేషాం అనుకూలతయా వేదనీయం సుఖం, తర్వాత సర్వేషాం ప్రతికూలత వేదనీయం దుఃఖం, ఇచ్ఛా కామః. ఇచ్ఛా అంటే కామః, అది మామూలు లౌకిక అర్థమే ఉంది కదా. క్రోధోద్వేషః, కృతి ప్రయత్న. ఈ కృతి ప్రయత్న అనే దాని గురించి కూడా ఇంత ముందులో కూడా 1-2 సార్లు కూడా వచ్చినట్టుంది. ఏదైతే బయటకి కనిపించే కర్మ యాక్షన్ ఏదైతే ఉన్నదో దానికి ప్రాక్ అవస్థగా కృతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి తీసుకుంటారు. జానాతి ఇచ్చతి యతతే అనే ఇది కూడా అప్పట్లో చెప్పామన్నమాట. అవును అవును. ఇది తర్వాత విహిత కర్మజన్య ధర్మ అంటే విహితము అంటే ఏంటి? వేదాది విహితము, వేదము స్మృతుల చేత విహితము అంటే ఈ పని చెయ్యాలి అని ఏదైతే కర్మలను ఏదైతే పనిని చెప్పారో ఆ కర్మ చేయటం వలన పుట్టేటటువంటి ఫలితము ధర్మము అంటే పుణ్యము అని అర్థం. ఇక్కడ ధర్మం ఇజ్ ఈక్వల్ టు పుణ్యం. ఏదైతే ఇది మనం అనుకున్నాం కదా, ఏమంటారు, ఈ సుఖం దుఃఖంకి ఇది కూడా మనం టేబుల్ చేద్దాం, తర్వాత వచ్చి మళ్ళీ తీసుకుందాం. బేసిక్గా ఇప్పటికి 3 మిగిలాయి, వాళ్ళకి 3 తర్వాత తీసుకుందాం. కానీ అట్లీస్ట్ డెఫినేషన్ ప్రకారం నాకు ఇందులో ఒక్కటే ఇదే క్రోధ ద్వేష అనేది ఒకటి. అంటే ఇప్పుడు మామూలుగా ఇచ్ఛా ద్వేష అన్నప్పుడు ఇంకొక చోట కామ క్రోధ మోహ లోభ అలా లిస్ట్ వస్తుంది కదా. మీకు ఈ వీటన్నిటి యొక్క యాక్చువల్లీ వీటిలో ఏంటంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దీనికి మనం ఒకసారి భగవద్గీతలో శంకర భాష్యం చూస్తే బాగుంటుంది. అంటే వీటిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా జనరలైజ్డ్ గా చెప్పేశారు, ద్వేష అనేది క్రోధ ద్వేష అని చెప్పేశారు. కానీ వీటిలో కూడా మైన్యూట్ ఏంటిది ప్రభేదాలు డిఫరెన్సెస్ ని అక్కడ కొంచెం బాగా డీల్ చేస్తారు 16th and 17th అధ్యాయంలో. ఒక్క నిమిషం, నేను మంచినీళ్ళు నింపుతున్నాను, కొంచెం సౌండ్ వస్తుంది అన్నట్టు, అలా మ్యూట్ చేసేస్తాను. కింద ప్లే చేసింది లేదండి, ఇప్పుడు ఏం వినిపించలా. అయితే నేను మ్యూట్ లో ఉంటే మీకు రాదన్నమాట ఆడియో. యాక్చువల్లీ మీరు షేర్ చేస్తే వస్తుంది. షేర్ చేసేటప్పుడు షేర్ అదే సిస్టమ్ ఆడియో అని వస్తే కనుక అప్పుడు వస్తుంది. లేకపోతే జస్ట్ మీ మైక్రోఫోన్ తీసుకుంటుంది అంతే. అలా అన్నా అనుకుంటాను. సో కానీ బేసిక్ గా బుద్ధ్యాదయో అష్టావాత్మమాత్రవృత్తి గుణా యాంతావాంత దేశ సంధి బుద్ధ్యాదయో అష్టావాత్మ మాత్ర విశేష గుణాలు. 8 ఆత్మకి మాత్రం ఉండే విశేష గుణాలు, అంతే కదా. బుద్ధి ఇచ్ఛ ప్రయత్న ద్వివిధ. ఇచ్ఛా ప్రయత్న ద్వివిధ నిత్యా అనిత్య. ఈ 3 నిత్యము అనిత్యమని 2 రకాలుగా ఉంటాయి. నిత్యము ఈశ్వరుడివి, అనిత్యము జీవులవి. అవును. ఒక్క నిమిషం, మళ్ళీ ఇది ప్లేలో పెడతాను, వెనకాల నీళ్ళ సౌండ్ రావచ్చు. సంస్కారస్త్రివిధః వేగో భావనా స్థితిస్థాపకశ్చేతి వేగః పృథివ్యాది చతుష్టయ మనోవృత్తిః అనుభవజన్యా స్మృతి హేతుర్భావనా ఆత్మమాత్ర వృత్తిః అన్యథా కృతస్య పునస్తాదవస్థ్య సంపాదక స్థితిస్థాపకః కటాది పృథివీ మాత్ర వృత్తిః. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏమంటున్నాం, ఒక్క నిమిషం నేను నీళ్ళు పెట్టేసి అది నడిచేటప్పుడు సరే. సంస్కార త్రివిధ
ఆ, వేగో భావన భావన స్థితిస్థాపక. స్థాపక చ ఇతి కహ చ వేగ పృథివ్యాది చతుష్టయ మనోవృత్తి. సో ఉమ్. పృథివ్యప్ తేజో వాయు మన ఇది మనకు వేగం గురించి గురుత్వం దగ్గర అనుకున్నాం. ఆద్య ముందు కూడా పతన అసమవాయ కారణం గురుత్వము, ద్వితీయాది పతనాన్ని గురించి వేగం అనేది అసమవాయ కారణము అని చెప్పాం అప్పట్లో. సో అనుభవజన్య స్మృతి హేతుర్భావన. ఇదే సంస్కారము అని చెప్పని సంస్కారం అనేటప్పుడు అప్పుడు మనకి ఆ అనుభవం దగ్గర అన్ని చోట్ల కూడా స్మృతి స్థలంలో కూడా వచ్చింది ఇది. అన్యథా కృతస్య పునస్తాదవస్థ్య సంపాదక. ఎలాస్టిసిటీ అంటారు దీన్ని. అంటే వేరే అంటే ఏంటి, లాగిన మళ్ళీ వెనకాలకు వచ్చేస్తుంది. పునస్తాదవస్థ్య సంపాదక. కటము అంటే ఇదే వెదురు చాప. వెదురు చాప మామూలుగా చుట్టేసే ఉంటుంది. అది సహజంగా అంటే విడదీసి ఉండదు. అది ఎప్పుడూ రోల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. దాన్ని మనం బలవంతంగానే చేయాలి. అది అది స్థితిస్థాపకం. కటాది పృథివీ మాత్ర వృత్తి. పృథివిలో మాత్రం అంటే పార్థివ పదార్థాలలో మాత్రమే ఉంటుంది అని అభిప్రాయం. అవును, అదే. సరే, చలనాత్మకం కర్మ అయిపోయింది. ఇప్పుడు గుణాల నిరూపణ అయిపోయింది. సో ఇప్పుడు ద్రవ్య గుణాలు అయిపోయినాయి. ఇది నెక్స్ట్ మనం తర్వాత నెక్స్ట్ దానిలో పెట్టుకుందాం. అయిపోతుంది ఇది. రేపు చేసుకుందాం. రేపు ఆ హేతు గురించి కూడా ఒక 5-10 minutes డిస్కస్ చేద్దాం. అసలు హేతు డెఫినేషన్స్ ఎందుకు 2 రకాలుగా కనిపిస్తున్నాయి మనకి. అండ్ కొన్ని చోట్ల నాకు అర్థమైంది, మన లింగ పరామర్శ చేసేటప్పుడు కార్యకారణ భావం అవసరం లేదు అని ఎందుకు అనుకున్నాము, అది నాకు అర్థమైంది. హేతు 2 రకాలుగా వస్తుంది. కార్యకారణ భావం చెప్పేటప్పుడు హేతు అని అంటున్నాము, అనుమితి చెప్పేటప్పుడు కూడా హేతు అని అంటున్నాం. సో యాక్చువల్లీ కార్యం కూడా ఒక్కొక్కసారి అనుమితిలో హేతు అవుతుంది. కార్యంతో కూడా కారణాన్ని అనుమానిస్తాం. కార్యేణ కారణానుమానం, కారణేన కార్యానుమానం 2 ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ ధూమవన్హి స్థలంలో కార్యంతో, ధూమం కార్యం వన్హికి, సో ఆ ధూమం అనే కార్యంతో కారణాన్ని అనుమానిస్తున్నాం. సో ధూమం అనేది హేతువా అని అంటే అనుమితిని గురించి హేతు అవుతుంది, కానీ వన్హిని గురించి ఇది కార్యం అవుతుంది. వన్హి హేతు అవుతుంది ధూమం యొక్క ఉత్పత్తిలో, అనుమితి యొక్క ఉత్పత్తిలో ధూమం అనేది హేతు అవుతుంది. అవును. సో రెండిటి అర్థాలలో హేతు అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. మీ ఇందాక చెప్పిన దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అది రేపు కొంచెం కూలంకషంగా. బేసిక్ గా మీరు ఇలా చెప్పగానే నాకు మొత్తం క్లియర్ అయినట్టు అనిపించింది. ఇలా ఏదో తెర తీసేసినట్టు. అయినా ఒక 5-10 నిమిషాలు రేపు ఒక్కసారి దాని గురించి చేద్దాం. తప్పకుండా. సరే, ఉంటాం మరి. అయితే రేపు కలుద్దాం. రేపు 6కి. రైట్.